నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాలి. ఏపీ అమరావతికి బిల్ గేట్స్ చేరుకున్నారు. అయితే ఘన స్వాగతం పలుకుతూ సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి లోకేష్ గారు పాల్గొన్నారు. అయితే తర్వాత రాష్ట్రం గురించి కావచ్చు, అమరావతి గురించి కావచ్చు, సచివాలయం గురించి ఏ అంశాలపై చర్చించుంటారు బిల్ గేట్స్, ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈ రోజున బిల్ గేట్స్ రావడం చాలా సంతోష వార్త అది. కానీ ఇప్పుడు రాష్ట్రానికి ఏమేమి అంశాలు చర్చించుంటారంటే ఏం చెప్తారు సార్? మనం ఒక విధ్వంస పాలన ముగిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు ఏంటని ఒక ఆందోళన మిళితమైపోయి ఉన్న సమాజంలో ఉన్నాం కాబట్టి మనం ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరం నుంచి వాళ్ళ తంటాలు పడుతున్నారు. అభివృద్ధి సంక్షేమం ఉంటే పెట్టుబడులు తీసుకొస్తా, ఒక బ్లాస్ట్ లాంటిది గూగుల్ తీసుకురావటం, తర్వాత స్టీల్ ఫ్యాక్టరీ బట్టి ఇలాంటి అన్నిటిలో భోగపురం ఎయిర్పోర్ట్ లాంటి కొంచెం ప్రోగ్రెసివ్గా ఉందంతా అమరావతి విషయంలోనూ ఇవన్నీ. అయితే ఇది ఒక సంచలనంగా ఉంటుంది. మన బిల్ గేట్స్ రావడం అనేటువంటిది, ఆయన ఒక ప్రపంచ కుబేరుడు అని చెప్పుకుంటూ ఉంటారు. అలాగే మైక్రోసాఫ్ట్ కంపెనీ, ఫార్చ్యూన్ కంపెనీస్ కదా, అంచేత అటువంటి వాళ్ళు పెట్టుబడులు పెడితే పాజిటివ్గా ఉండి ఒక పాజిటివ్ ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది మిగతా వాళ్ళందరూ రావడానికి. అది దానికోసం చంద్రబాబు నాయుడు గారు తపన పడుతుంది. గతంలో హైదరాబాద్ విషయంలో అలాగే చేసాడైనా దాని ఫలితం కనిపిస్తుంది. ఆ ఫలితాన్ని మన వాళ్ళ కళ్ళారా చూస్తూ ఉన్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే హైదరాబాదు, తెలంగాణ వాతావరణం, జియోగ్రఫికల్, ఆ క్లైమేటు, ఆ అకామిడేషను, ఆ యాంబియన్స్కి ఆంధ్రప్రదేశ్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కానీ అక్కడ కూడా దాన్ని ఆ రకంగా తీసుకురావాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మైక్రోసాఫ్ట్ అయినా వచ్చాడు. కానీ అందరూ సంతోషించాల్సిన విషయం, రాష్ట్ర ప్రేమికులందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ పౌరులుగా చదువుకున్నా, చదువు లేకపోయినా, వ్యవసాయంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా సరే రాష్ట్రానికి ఒక మంచి జరగబోతుంది, మంచి జరిగితే అందరూ ఆ ఫ్రూట్ అందరిదే కదా అనేటువంటి సంతోషంలో దాన్ని ఆహ్వానించాలి, దాన్ని ఎంకరేజ్ చేయాలి. అయితే వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే రకరకాల నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన యూట్యూబర్స్ కానీ లేకపోతే జర్నలిస్టులు కానీ వాళ్ళ మీడియాలో కానీ ఈ ప్రయత్నాన్ని చాలా తక్కువ చేసి చూపించే ప్రయత్నం, అలాగే విషం కక్కడం చేస్తూ ఉంటారు. ఇది తగదు, అది కరెక్ట్ కాదు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీని, జనసేనని, పవన్ కళ్యాణ్ గారిని ఆల్రెడీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసి మాట్లాడారు. ఇంకా అంతవరకు కన్సర్న్ అవ్వాలి. ఇక రాష్ట్రం జోలికి ఆల్రెడీ రాష్ట్రంలో కులాల మధ్య ఇచ్చి పెట్టడం అన్నీ చేసేస్తున్నారు. ఇక రాష్ట్రానికి ఏదో ఇప్పుడు ఏదన్నా జుట్టు ఉంటేనే కదా వాళ్ళు క్రాప్ దూకుంటాడు, బొడుగుండి అయిపోతే ఏం చేస్తాడు ఎవడన్నా. ఇప్పుడు వాళ్ళు రేపు వద్దని మేము వస్తా ఉంటున్నారు, నువ్వు వచ్చిన తర్వాత నీకు తినడానికి గడ్డనే కొరుకు తినాలి కదా, నువ్వు అక్కడ ఏదో ఉండాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఆయన అన్నీ రెడీ చేసి పెడతాడు, ఎవడో వచ్చి తింటాడని. అప్పుడు మరి ఆయన ఆ కరెంటు విషయంలో సంస్కరణలు తీసుకురు కాబట్టి ఏపీ విద్యుత్ శాఖను ఏపీ జన్కో, ఏపీ ట్రాన్స్కో కింద చేసి విద్యుత్ ఉత్పత్తి, సరఫరా ఇలాంటి వాటిల్లో వచ్చే వేస్ట్ని అంటే నివారించి కొంచెం రేటు ఎక్కువైనా కానీ పెట్టి సంస్కరణలు తీసుకొచ్చిన ఫలితం ఇవాళ ఫ్రీ కరెంట్ ఇవ్వగలిగాడు ఆయన ఇవాళ రాజశేఖర రెడ్డి గారు. తర్వాత ఈయన రెడీ చేసి పెట్టిన అన్నట్టు ఫ్రూట్ తీసుకుంటే వాళ్ళందరికీ పంచి పెట్టేసుకున్నాడు. ఇక అది అప్పు చేయకూడదని మన 2019 ఏం చేయండి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నకాడికి అందరికి ఇచ్చేసి బయటకు వచ్చాడు. దాని మీద కొన్నాళ్ళు ఏడ్చారు ఏంటండి. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏం చేయండి, నువ్వు అలా చేస్తావు నాకని చెప్పేసి ఇంకొక 20 ఏళ్ళకి ఏమి లేకుండా చేసిపోయాడు. ఇప్పుడు అందుకుని 20 ఏళ్ళు ఉండాలంటున్నారు వీళ్ళు. ఆ 20 ఏళ్ళు దీన్ని పోగొట్టిస్తే అప్పటికి లోపలికి జైల్లో ఉండడం కోసం జగన్మోహన్ రెడ్డి ఇంకొకరు ఎవరు వచ్చినా పర్లేదు. ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ మేము అధికారం అన్నీ ఊరికి అలాగన్నపోతే అదొక భ్రాంతి, అదొక వ్యాధి. వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి జవహర్లాల్ నెహ్రూ గారు పిచ్చి హాస్పిటల్కి వెళ్ళాడంట. పిచ్చి హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళని పలకరిస్తూ ఉంటే మాట్లాడతారు కదా, కొంచెం తెగ్గగా మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళు అది కరెక్ట్ అనుకుంటారు మాట్లాడేవాళ్ళు. మాట్లాడుతున్నప్పుడు నేను ఎవరో తెలుసా అన్నానంట జవహర్లాల్ నెహ్రూ గారు. ఎవరంటే నేను జవహర్లాల్ నెహ్రూ భారత ప్రధాని అన్నాడంట. ఆయన అన్నాడంట, నిన్ను కూడా లోపల పెట్టేస్తాను నేను, అలా చెప్పి నేను సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నాను, అందుకని లోపల పెట్టేశారు నన్ను, నిన్ను కూడా పెట్టేస్తారు వాళ్ళు, ఏ వార్డులో నువ్వు ఉన్నావు అని అడిగాడు. అలాగా వాళ్ళకి
మేమే మళ్ళీ వస్తాం రప చేత ఇలాంటి పిచ్చి మాటలు భ్రాంతి మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వాళ్ళు ధైర్యం చెప్పుకోవడం అన్నమాట. ఇప్పుడు ఏదైనా బాగా చీకట్లు వెళ్తున్నప్పుడు భయం వేస్తూ ఉంటుంది వాళ్ళకి. అర్జున పాల్గొనేమో భక్తులు మాట్లాడుకుంటారు. ఈ దెయ్యాలు ఈ బ్యాచ్ ఏమనుకుంటారంటే మేము కత్తిరించి పీక్కోసేస్తాం, రక్తం తర్పణం చేస్తాం, ఇలాంటివి మాటలు అరుచుకుంటూ వెళ్తూ ఉంటాం. అని చేత మనం పెద్ద పట్టించుకోకలేదు. కానీ ఆ నీచ వ్యాఖ్యలు నువ్వు ఒక పౌరుడిగా, ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నీకు రాష్ట్రానికి మీద ప్రేమ ఉండాలి. నీకు రాజకీయ పార్టీ మీద ప్రేమ ఉండొచ్చు, నీకు ఇష్టమైన పార్టీకి ఓటేసుకోవచ్చు, ఆ పార్టీకి మద్దతు ఇవ్వచ్చు, అవతల పార్టీని విమర్శించవచ్చు. మీరు ఆల్రెడీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు కాబట్టి కొత్తగా మీరు మాట్లాడేది ఏముండదు, అలా తిట్టేది. ఇక రాష్ట్రానికి వచ్చి ఓడి మీద రకరకాల వ్యాఖ్యానాలు, పెట్టుబడి మీద ఇలాంటివన్నీ మీడియా ఇప్పుడు సాధారణ కార్యకర్త సోషల్ మీడియాలో అంటే ఎవడో ఆర్గనైజ్ చేసి రాయంతా ఉంటాడు, ఇలాంటి చేస్తూ ఉంటారు. జర్నలిస్టులుగా ఉన్నవాళ్ళు, ఎనలిస్టులుగా ఉన్నవాళ్ళు, మీడియాలుగా వాళ్ళు ఇవన్నీ తగదు. సరే వాళ్ళు అన్నీ ఏడ్చుకొని వీళ్ళు పని ఏడ్చేవాళ్ళు, ఏడవని నవ్వేవాళ్ళు, నవ్వని అన్నట్టు వాళ్ళు పనులు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆనాడు హైదరాబాద్ మహానగరంలో ఆయన తీసుకొచ్చాడు, అక్కడ అభివృద్ధి సాధించారు. సెంటిమెంట్గా చూస్తే కూడా ఇక్కడ కూడా అమరావతి తీసుకొచ్చాడు. డెఫినెట్గా భవిష్యత్తులో అమరావతి, ఆంధ్రప్రదేశ్ కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. యువత అంతా కూడా ఎవరి ఊళ్ళో వాళ్ళు ఉండి పనిచేసుకునే పరిస్థితి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇక లోకేష్ గారు కూడా రాత్రి 9ంటికి అక్కడ శ్రీలంకలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు, తెల్లారెడ్డి గారు ఉన్నాడు. అతను కూడా వర్కాలకి మర మనిషి అనేటువంటిది అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు వారసత్వం అంటే వాళ్ళ అబ్బాయిగా మంత్రి పదవులు అనిపించడం కాదు, కష్టం ఆయన కానీ ఎక్కువ కష్టపడుతున్నాడు అనిపించింది నాకు. మనిషి కూడా చిక్కుపడి బాగా చూడు, డైటింగ్ లాట చేస్తున్నారు. మరి ఏమన్నా ఫిట్నెస్ కోసం చంద్రబాబు నాయుడు గారు సాధించాడు క్రమశిక్షణలో. ఆయన వయసులో ఉన్న వాళ్ళు ఇంత పొట్టలు వేసుకుని బీరకాయ పొట్టలాగానే ఇంత లాభం అయిపోయి ఉన్నారు. వాళ్ళని సమకాలీకులు అందరూ చూడండి. ఆయన మాత్రం చాలా క్రమశిక్షణగా, చాలా జాగ్రత్తగా ఆరోగ్య నియమాలు పాటిస్తా ఎంత ఆయన ఫిట్నెస్ 6 గంటలు 7 గంటలు నిలబడి మాట్లాడతాడు. మనం ఆయనకన్నా చిన్నపిల్లలు కూడా ఎవరు నిలబడలేరు, ఏగిచ్చిపోతూ ఉంటారు, ఆయన దెబ్బకి తట్టుకోలేరు. అవన్నీ సాధించి ఏం లేదండి, అక్కడ ఒక డిసిప్లిన్ అనేటువంటిది మనిషిని నడవడిక వ్యవహారికం అంతా కూడా మార్పు వస్తుంది. డిసిప్లిన్ మనిషిలో మార్పు తీసుకొస్తుంది. తద్వారా ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక ప్రజానాయకుడు క్రమశిక్షణతో ఉండి తన రాగద్వేషాలను అదుపులో పెట్టుకోగలిగితే కనుక డెఫినెట్గా మంచి నాయకుడు అవుతాడు. తద్వారా ప్రజలకు మేలు జరుగుతుంది. అదే కనపడుతుంది వాళ్ళలో. చూడండి, పవన్ కళ్యాణ్ గారు కూడా చూడండి ఎంత సిస్టమేటిక్గా మారారు. ఆయన మాటలు చూడండి, ఈ మధ్యకాలం ఎప్పుడైనా చూడండి, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత గర్వం ఎక్కడ కనపట్లేదు. అధికార గర్వం, అధికార మదం తలకెక్కలేదు. నీకు ఎప్పుడైతే అధికార మదం తలకెక్కలేదో, గర్వం లేకుండా ఉన్నావో, డెఫినెట్గా నేను ఇంకా పైన కూర్చోబెట్టదు. జగన్మోహన్ రెడ్డికి కళ్ళు మూసిపోయినాయి అధికారం రాగానే, ప్లాస్టర్ వేసేసుకున్నాడు. నోరుకి మాత్రం పని చెప్పాడు వాళ్ళ నాయకులు అందరూ కూడా. వీళ్ళు అలా కాదు కదా. అంచేత మీకు దిగ్గజాలన్నీ దిగుతారు. వాళ్ళకేమో భూములు ఎత్తుంటే వాళ్ళు గుర్తునే చేస్తాం, ఊరినే ఇవ్వకపోతే ఎంత వాళ్ళు ఎంత పెడతారు ఇక్కడ. డెఫినెట్గా వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వాలి, వాళ్ళు మౌలిక వసతులు కల్పించాలి, వాళ్ళు ఆహ్వానించాలి. నీకు ఏం కావాలో తీసుకుని మాకు ఉపాధి కల్పించరా బాబు అని చెప్పాలి. డెఫినెట్గా చెప్తారు. నువ్వు వద్దన్నా మానరా, నువ్వేమంటే ఎవరో. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరికి ఇచ్చారు? బొత్స సత్యనారాయణకైనా, సుబ్బారెడ్డికి వెళ్ళే వాళ్ళందరికీ ఇచ్చేసారు. వాళ్ళ విమలమ్మకనే. వాళ్ళ వల్ల ఏంటి ఉపయోగం ఏంటండి? అలా కాదు కదా వీళ్ళు ఇచ్చేది. శుభ్రంగా ఏదో దానికి పనికొచ్చేదానికే, 10 మందికి ఉపయోగపడేదానికి, ఉద్యోగం ఉపాధి అవకాశాలు కల్పించేదానికి ఇస్తున్నారు. ఒకటి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేక సార్లు తప్పు చేశారు. 2004లో తప్పు చేశారు, 2019లో తప్పు చేశారు. పొరపాటు అది. 2004లో పొరపాటు చేశారు, 2019లో తప్పు చేశారు. దాని పొరపాటు చేసినందుకు పొరపాటుగా చేతిలో జారిపోయినాక గ్లాస్ బదలేసిపోతుంది కదా, అలాగే అయింది. రాష్ట్రం విడిపోయింది. ఫోన్లో ఇడిపోయింది. వాళ్ళ కళ, వాళ్ళ ఆకాంక్ష నెరవేరింది. ఎవడు బతుకాడు బతుకుతాం అనుకున్నారు. 19లో పాపం చేస్తారు, నేరం చేస్తారు ఒక రకంగానే, దాని శిక్ష పడిపోయింది. అంటే 15 ఏళ్ల పాటు కోలుకోలేని విధంగా పెట్టేసాడు అతను. ఆ ప్రయత్నంలో, కోలుకునే ప్రయత్నంలో బిల్ గేట్స్ వస్తారు, అనేక పెట్టుబడులు వస్తాయి, గూగుల్ వస్తాయి, అన్నీ వస్తాయి. వాళ్ళు ఇంప్రెస్ అవుతారు, వీళ్ళు చెప్తారు, వాళ్ళని ఒప్పిస్తారు, మెప్పిస్తారు. అన్నాళ్ళుగానే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ. బిల్ గేట్స్ కేవలం చంద్రబాబు నాయుడు గారి గురించి వచ్చాడు. ఆయన అంతరిక్షంలో తీసుకెళ్ళిపోతే కూడా వెళ్తాడు.
మారేడుమిల్లి అడవిలో తీసుకెళ్ళి ఇక్కడ ఏదైనా పెట్టనంటే కూడా పెడతాడు. ఎందుకంటే ఆయన మీద అంత కాన్ఫిడెన్స్. అవును. ఆ కాన్ఫిడెన్స్ మనం కూడా పెట్టుకోవాలి ఆయన మీద, ఎస్, అవును సార్. నమ్మాలి ఆయన. అవును. నమ్మాం కాబట్టి గెలిపించాం, కానీ దాన్ని మనం దాన్ని నిలకడగా ఉంచుకోవాలి. అంతేగాని మన నోటికి వచ్చినట్టు విమర్శించి తల సరిగ్గా దూకోలేదు, ప్యాంట్ సరిగ్గా వేసుకోలేదు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. అవును. మనం ఆయన్ని అండగా నిలబడాలి. ఒక నాయకుడు ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని రంధ్రాన్వేషణ చేయకుండా చిన్న లోటుపాటు ఉంటే కూడా సర్దుకుని వెళ్ళాలి. అవును. దానివల్ల సమాజ హితం, మొత్తం సమాజానికి మేలు జరుగుద్ది. మన రాగద్వేషాలకి ఆయనకు రుద్దకూడదు. ఇది మన నటోళ్ళు ఆలోచించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్.